నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు వినపడతా ఉంది. గతంలో కేసీఆర్ హయాంలో కూడా ఈయన పనిచేసిండు. సో దీని మీద చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో పెద్ద ఎత్తున ఆయన విద్యార్థుల మీద లాఠీ చార్జులు అవన్నీ జరిగినాయని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఒకసారి మాట్లాడదాం. అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్ సార్ ఉన్నారు నాతో పాటు. గతంలో కేసీఆర్ హయాంలో దాదాపు 10 కేసులు సార్ మీద పెట్టడం జరిగింది విద్యార్థుల తరఫున కొట్లాడినందుకు. అసలు ఎట్లా ఉంది మాజీ డీసీపీ ఈయన తీసుకోవడం కరెక్టేనా కాదా ఒకసారి మాట్లాడదాం. సార్ ముందుగా నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి టీఎస్పీఎస్సీ చైర్మన్ దాదాపు మహేందర్ రెడ్డి పేరు వినిపిస్తా ఉంది ఖరారైనట్టుగా. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం లేకపోతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, సో కరెక్టేనా అంటారా? ఏం చెప్తారు దీని మీద? మహేందర్ రెడ్డి గారికి ఉన్న టైమే 11 నెలలు ఉంది. వయసు రీతి 62 సంవత్సరాల లోపున వాళ్ళు తీసుకోవాలా. మరి కనీసం ఒక 4 to 5 years వాళ్ళని తీసుకుంటే అవకాశం మంచిగా ఉండేది. ఇప్పుడు ఈయన ఈ డీజీపీగా పోలీస్ డిపార్ట్మెంట్ లో అన్ని అంశాలపైన ఆయన అవగాహన ఉండొచ్చు. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిఫరెంట్ అంశం, దీని పరిపాలన డిఫరెంట్ అంశం. దీని రిజర్వేషన్ పైన అవగాహన ఉండాలి, సిలబస్ పైన అవగాహన ఉండాలి, ఉద్యోగుల పైన అవగాహన ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇది స్టడీ చేయడానికి 2 నెలలు 3 నెలలు పడతాయి. ఇది స్టడీ చేసి అయిపోతే అలాగే మళ్ళీ కొత్త చైర్మన్ మళ్ళీ అవసరం. కాబట్టి అదే టైం ఉంది. ఇప్పుడు 1 year లోపు 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నటువంటి నేపథ్యంలో తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ పైగా ఇదే మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ప్రజాస్వామ్యం కూని జరుగుతున్నప్పుడు దానికి ఒత్తాసుగా నిలబడి ఎంతో మందిని లోపల వేయించడానికి, ప్రజాస్వామ్యం కూని చేయడానికి ఈయన ఒక ఆయుధంగా ఉపయోగించుకుని కేసీఆర్. మరి ఆయుధంగా నువ్వు ఉపయోగపడ్డావు కదా. అప్పుడు యాజ్ ఎ డీజీపీగా కింది స్థాయి ఇబ్బంది అంటే ఒక డీజీపీగా ఆయనకు మంచి ఒక నేమ్ ఉన్నది. కింది స్థాయిలో ఉన్నటువంటి కానిస్టేబుల్ వాయిస్ కూడా వింటాడని, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో అద్భుతమైన సంస్కరణలు చేసినటువంటి వ్యక్తిగా డీజీ మహేందర్ రెడ్డికి మంచి పేరున్నది. కానీ ఇదే సమయంలో ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టు కేసీఆర్ కు మద్దతుగా నిలబడి ఒత్తాసు పలికి ఒక ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా జరిగింది. కాబట్టి గత ప్రభుత్వంలో పనిచేసిన నేపథ్యంలో ఆయన వాసనలు అలాగే ఉంటాయి. కాబట్టి డీజీపీ మహేందర్ రెడ్డి మంచి వ్యక్తి అయినప్పటికీ కూడా ఏ విద్యార్థి వర్గం కూడా ఆయన టీఎస్పీ చైర్మన్ కావడాన్ని హర్షించడం లేదు. 80% విద్యార్థి లోకం డీజీపీ మహేందర్ రెడ్డి టీఎస్పీ చైర్మన్ కావడాన్ని ఒప్పుకోరు. ఒకవేళ మీరు బలవంతంగా చేసే ప్రయత్నం చేస్తే అది వ్యతిరేకతకు దారితీస్తుంది. ఆయన మంచోడు కావచ్చు, మంచి వ్యక్తి కావచ్చు, సంస్కరణలు చేసే నమ్మకం మీకు ఉండవచ్చు. కానీ ఆయన గతంలో పనిచేసినటువంటి పని విధానాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు, పైగా ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటంటే, సరే నేను క్యాసియాన్ నేను వ్యతిరేకమేం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహేందర్ రెడ్డిని తీసుకోవడం అవసరమా? చాలా మంది ఇప్పుడు ఇదే మాట్లాడుకుంటారు. ట్రోల్ అవుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులే దొరుకుతారా మీకు, వేరే వాళ్ళు ఎవరు దొరకరా? సో ఇవి ట్రోల్ అవుతున్నాయి ఆల్రెడీ సోషల్ మీడియా. అవును. సో దీని మీద చర్చలు కూడా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు టీఎస్పీఎస్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ మన ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో టీఎస్పీఎస్ ప్రముఖ పాత్ర పోషించింది. ఎందుకంటే 14 పేపర్ లీక్ అయినాయి. అంటే సరిగ్గా ఎన్నికల కంటే ముందు 6 నెలల ముందు జరిగిన గందరగోళాల కారణంగా ఇవాళ మెయిన్ సమస్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 2 లక్షల ఉద్యోగాలలో 70% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించే ఒక సంస్థ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆ నేపథ్యంలో దీనికి ఇంపార్టెన్స్ పెరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులే కాదు, విద్యార్థుల సంబంధం లేని వాళ్ళు కూడా టీఎస్పీఎస్ పై చూస్తున్నారు. అంటే టీఎస్పీఎస్ అనే ఒక క్రెడిబిలిటీకి సంబంధించిన అంశంగా మారిపోయింది. ఉద్యోగాలు నింపడం ఒక ఎత్తు అయితే క్రెడిబిలిటీ ఇంపార్టెంట్. ఆ క్రెడిబిలిటీ అనేది మహేందర్ రెడ్డి ద్వారా ప్రజలకు మీరు అందించలేరు. ఫస్ట్ కావాల్సిన పాయింట్. అంటే ఆయన అర్హుడు కాదు అని చెప్తున్నారు మీరు మొత్తానికి. అంటే అర్హుడు కాదని నేను చెప్పట్లేను, కానీ ఆయన ఎక్కడ పనిచేసిండు? టిఆర్ఎస్ గవర్నమెంట్ లో పనిచేసిండు. మరి విద్యార్థులు మోసం చేసింది ఎవరు? టిఆర్ఎస్ గవర్నమెంట్. టిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజాస్వామ్యం బతికిందా? బతకలేదు. ఆయన జస్ట్ రిటైర్డ్ 8 నెలలు అవుతుంది. 8 నెలల కంటే ముందు తెలంగాణలో ఒక పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని ఒక ప్రజాస్వామ్యం లేకుండా అరెస్టులు జరిగి ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టే సందర్భాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అరెస్ట్ జరిగింది కూడా ఈయన కాలంలోనే కదా. మరి ఇలా ప్రజాస్వామ్యాన్ని అంటే ఇక్కడ సలాలు తీసుకునేటటువంటి ఒక వ్యక్తిత్వం ఉండాలి. ఇక్కడ కోదండరామ్ సార్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి తీసుకుపోయింది కూడా ఈయన జరిగింది. ఇవన్నీ జరిగినప్పుడు ఈయన సాక్షిభూతమే కదా. నీ పరిధిలో పనిచేసిన పోలీస్ వ్యవస్థను పనిచేసింది కదా. అంటే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మోకరిల్లాం కదా. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఒక రాజ్యాంగబద్ధ సంస్థలోకి వచ్చినాక రేపు రేవంత్ రెడ్డి మోకరిలే ఉన్నాయి.
చెప్పలేం కదా మనం. ఇప్పుడు అబ్సల్యూట్లీ గవర్నమెంట్ చెప్పింది వినాల్సిందే కదా ఎవరైనా. వినొచ్చు, ఆ, కానీ ఉమ్, కొన్ని అంశాలలో స్ట్రిక్ట్ గా ఉండకపోతే వర్కౌట్ కాదు ఇక్కడ. ఉమ్, ఎందుకంటే ఆల్రెడీ బదనామైంది ఉమ్, కాంగ్రెస్ గవర్నమెంట్, టీఎస్పీ బదనామైంది. ఉమ్, ఆ బదనామైన అంశాన్ని ఒక మహేందర్ రెడ్డి పెట్టడం ద్వారా ఉమ్, ఈ కాంగ్రెస్ కూడా బదనమవుతుంది. ఉమ్, వీళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు కానీ అది నెగిటివ్ దారితీసే ప్రయత్నం ఉంది. 80% మంది విద్యార్థులు మహేందర్ రెడ్డి టీఎస్పీ చైర్మన్ కావడానికి అసలు ఒప్పుకోరు, దాని మీద నమ్మకం రాదు. ఉమ్, రెండు అంశాలు, ఒకటి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పనిచేయడం, ఉమ్. రెండు క్యాస్ట్ ఈక్వేషన్ కూడా ఇక్కడ పరిగణలు తీసుకోవాలి. ఒకటి రెడ్డి ఈక్వేషన్ అనేది ఒకటి, సరే రెండోది మన ఉద్యోగం చేయడానికి క్యాస్ట్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు, ఉమ్, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్లలో ఉమ్, ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడాన్ని మిగతా విద్యార్థులు, ఎందుకంటే ఎక్కువ సమాజంలో ఎవరున్నారు, ఉమ్, 90% మంది వేరే వర్గాల వాళ్ళే ఉంటారు కాబట్టి ఇంకెవరు దొరకలేదా మీరు ఈ అవును. వ్యవస్థను ఆ విధంగానే మీరు ఇట్లా ముందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా అన్నట్టు అపవాదుని రేవంత్ రెడ్డి మొయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ఛానల్లో కూడా, ప్రముఖ ఛానల్లో ఒక పోల్ పెట్టారు. ఉమ్. మహేందర్ రెడ్డి డీజీపీ అవ్వడానికి తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగులు మీరు అందరూ హర్షిస్తున్నారా, ఉమ్. ఎట్లా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్, ఉమ్. అవును అయితే ఎస్, కాదంటే నో అంటే ఉమ్. 70% ఉమ్. అవసరం లేదు మహేందర్ రెడ్డి ఉమ్. ఈ పదవికి అనర్హుడు, ఉమ్. ఆయనకు అవగాహన లేదు, ఉమ్. కాదు వద్దు అనే చెప్పే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అదే మరి ఇప్పుడు ఎందుకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పరిగణించే అంశం ఏంటంటే 11 నెలల టైమే ఉంది. ఉమ్, మరి 11 నెలల టైం ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు మరి? ఉమ్, ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి ఒక మినిమం 6 years ఉంటుంది. ఉమ్, ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పనిచేసే వ్యక్తికి 6 years వరకు టైం ఉంది. ఓకే. 6 years టైం ఉంది. ఈ టైం ఉన్నప్పుడు ఉమ్, మరి ఇంకా ఎక్కువ సర్వీస్ తీసుకొస్తే అయిపోతుంది కదా. ఉమ్, ఇప్పుడు అవగాహన పెంచుకోవాలి. నువ్వు డీజీపీ మహేందర్ రెడ్డిగా పోలీస్ డిపార్ట్మెంట్ లో నువ్వు సక్సెస్ కావచ్చు. ఓకే. ఇంత జనార్దన్ రెడ్డి అదే కదా, అవును. అండ్ సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఉమ్, కానీ టీఎస్పీఎస్ ఏమైంది? మొత్తం. 100% విఫలం అయ్యిండు. అవును. ఇంకోటి ఇక్కడ బాసిజం కొంత స్ట్రిక్ట్ గా ఉంటూనే నీతి నిజాయితీ అనేది మొదటి పాయింట్ అయితే, ఉమ్, రెండోది టీఎస్పీ సంబంధించిన అవగాహన ఉండాలా. ఉమ్, నాకు తెలిసి మహేందర్ రెడ్డి టీఎస్పీ అవగాహన ఉండని అనుకోవడం లేదు. ఉమ్. దీన్ని అధ్యయనం చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ లో అంటే అది వేరే అవగాహన, దానికి సంబంధించిన ఆయనకు ఉన్నాయి. అవును, సక్సెస్ఫుల్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్ కి వచ్చేసి సక్సెస్ఫుల్ ఆఫీసర్ విద్యార్థులు నిరుద్యోగులు ఇవన్నీ తెలియదు అంటారు టీఎస్పీఎస్సీ. తెలియదు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక డీజీపీ స్థాయిలో పనిచేసింది కాబట్టి ఆధిపత్యం ఎక్కువ ఉంటది. మిగతా 10 మంది సభ్యుల యొక్క మాట వింటడం కూడా నేను అనుకోవడం లేదు. ఓకే. ఎందుకంటే ఒక ఆధిపత్య ధోరణి ఏంటంటే ఆటోమేటిక్ గా ఒక బాసిజం లో పనిచేసిన వ్యక్తి ఏంటంటే బాసిజం వస్తుంది. కానీ అట్లా కాదు. ఇక్కడ ఒక పేపర్ తయారీలో ఉదాహరణకు పీఈటీ ఎగ్జామ్ జరగబోతుంది. ఆ పీఈటీ సంబంధించిన వ్యక్తులను తీసుకొని దీని క్వాలిఫికేషన్లు ఏముండాలా, సిలబస్ ఏముండాలా అని మాట్లాడి ఒప్పుకు ఉండాలి. ఒక లెక్చరర్ ఉద్యోగం జరిగినప్పుడు యూనివర్సిటీ ప్రొఫెసర్ పిలిపించుకొని ఈ పేపర్ ఎవరికి ఇస్తే బాగుంటది, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్స్ టీఎస్పీ సభ్యులు తయారు చేయడు, చైర్మన్ తయారు చేయడు. కానీ ఆ క్వశ్చన్లు తయారు చేసే బాధ్యత అప్పగించడంలో మీకు తెలివి వస్తుంది. కరెక్ట్ పర్సన్ కనుక మీరు క్వశ్చన్ పేపర్లు అప్పగించకపోతే గ్రూప్ 4th స్టాండర్డ్ లో ఉండాల్సిన క్వశ్చన్లు గ్రూప్ 1 లో ఉంటాయి, గ్రూప్ 1 లో ఉండాల్సిన క్వశ్చన్లు గ్రూప్ 4th లో ఉంటాయి. అంటే ఇప్పుడున్నటువంటి ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిన పరీక్షలు అన్ని కూడా ఒక సిస్టమేటిక్ లేవు, గందరగోళం. ఎస్ఐలో స్టాండర్డ్ క్వశ్చన్లు కానిస్టేబుల్ ఉంటాయి, కానిస్టేబుల్ స్టాండర్డ్ ఎస్ఐలు ఉంటాయి. ఎగ్జామ్ ఒక సిలబస్ ఇస్తారు, ఆ సిలబస్ ప్యాటర్న్ పాటించరు. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా విద్యార్థుల యొక్క అంశం పైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి మహేందర్ రెడ్డి అనే వ్యక్తిని కాకుండా మరో వ్యక్తిని చూసుకోమని నేను గవర్నమెంట్ కు ఒక సూచన చేస్తున్నా. గతం అంటే గతాన్ని పరిశీలన చేసినప్పుడు మొన్నటి వరకు ఆకునూరి మురళి, కోదండరాము రకరకాల పేర్లు వినపడ్డాయి. సో విద్యకు సంబంధించిన వ్యక్తులు వీలైతే బాగుంటది. విద్యార్థులు కూడా చాలా మంది మాట్లాడారు, మురళీ సార్ లాంటి వాళ్ళు ఉంటే మాకు న్యాయం జరుగుతుంది, కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు ఉండాలి, ఇలాంటి వాళ్ళ వ్యక్తులు వీళ్ళు కోలుకున్నారు. చివరికి వచ్చేసరికి మళ్ళా అదే లేకపోతే రెడ్డి ఈక్వేషన్ లేకపోతే పోలీస్ ఆఫీసర్లను వీళ్ళనే తీసుకొచ్చి పెడుతున్నారు కదా, ఎట్లా న్యాయం జరుగుతుంది? అంటే ఇంకోటి అంశం ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక విద్యకు సంబంధించిన అంశం ఫస్ట్ అది తెచ్చుకోవాలి. అంటే విద్యా వ్యవస్థ పైన అవగాహన ఉండాలా, పరిపాలన పైన అవగాహన ఉండాలి, రెండు ఉండాలి. ఇంకోటి ఏంటంటే సామాజిక వ్యవస్థ పైన, అంటే ఉదాహరణకు రిజర్వేషన్ అంశం ఉంది. ఏ ఉద్యోగం నింపాలన్నా కూడా ఎవరి బాధ్యత లేనిది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ పైన ఆర్జెంటల్ సమస్య బాగా వేధిస్తుంది, దానిపైన అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి డీజీపీగా మీకు ఉన్నటువంటి పేరుని ఖరాబ్ చేసుకుని పోతారని అనుకుంటా. దానికి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. డీజీపీ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లలో ఒక సంస్కరణలు చేసినటువంటి వ్యక్తిగా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. పైగా మీకు ఒక 3 ఏళ్ళ టైం ఉన్నా కూడా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం, మీకు 11 నెలల టైమే ఉంది. 11 నెలల టైంలో మీరు ఏం చేయగలుగుతారు? మీరు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ కూడా మీకు నష్టమే, విద్యార్థి లోకం కూడా ఒప్పుకోవడం లేదు. కాబట్టి
మరొక వ్యక్తిని చూజ్ చేస్తే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గత 10-15 సంవత్సరాలకి ఈ ఫీల్డ్లో నాకు టచ్ ఉన్నటువంటి నేపథ్యంలో విద్యార్థి యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, క్వశ్చన్ పేపర్లు ఎట్లుంటాయి, రిజర్వేషన్లు ఎట్లుంటాయి, క్వాలిఫికేషన్లు ఏంటి, అన్నిటి మీద నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నా. దీనికి ఒక నిక్కచ్చిగా ఉండేటటువంటి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ లాంటి వాళ్ళైతే దీనికి అవగాహన అనేది కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ పెట్టాలంటే ప్రతిదీ క్వశ్చన్ పేపర్ తయారు చేయించాలి. ఒక ఎగ్జామ్ కాదు, కొన్ని 100 పేపర్ తయారు చేయాలి. 100 పేపర్ తయారు చేయాలంటే క్వశ్చనింగ్ ఎవరికి అప్పచెప్తే బాగుంటుందని ఒక నాలెడ్జ్ కూడా ఉండాలి. ఆ నాలెడ్జ్ వీళ్ళకి ఉంటుందని భావించడం లేదు. కాబట్టి టీఎస్పీసీ వల్లనే టీఆర్ఎస్ పార్టీ బదనమైంది, వాళ్ళ ఇంటికి పోయింది. ఆ టీఎస్పీసీ వల్లనే మళ్ళీ రేవంత్ రెడ్డి బదనం కావద్దని అంటున్నారు. బదనం కావద్దంటే మీరు వేరే వ్యక్తిని పర్ఫెక్ట్ ఒక విద్యావేత్తను చూజ్ చేసుకునే ప్రయత్నం జరిగితే బాగుంటుంది. డీజీపీ మీద మహేందర్ రెడ్డి మీద నాకు వ్యక్తిగతంగా శత్రువు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏం లేదు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో నేను ఈ కాన్సెప్ట్ పొద్దుగాల కాగానే ఇవాళ ఒక 4 సీఏలతో మాట్లాడినాను. 4 సీఏలు కూడా వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే మంచిగా చెప్పారు. ఒక అద్భుతమైన వ్యక్తి, కింది స్థాయి వ్యక్తిని కూడా ఆయన ఇచ్చే సలహాలు తీసుకునే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, పని రాక్షసుడనే వాళ్ళు చెప్పారు. కానీ ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పని చేయడమే ఆయనకు పెద్ద మైనస్. అది తప్పు. మొదటి తప్పు. రెండవది క్యాస్ట్ ఈక్వేషన్ లో రెండవది మైనస్ గా మారుతుంది. కాబట్టి మూడవ ఈక్వేషన్స్ ఏంటంటే ఆయనకు తక్కువ టైం, 11 నెలల టైమే ఉంది. ఈ 3 ఈక్వేషన్ చేసినప్పుడు మీరు ఇంకో పర్సన్ చూసుకొని ఒక విద్యావేత్తకి ఆకురి మురళి సార్ ఉన్నాడు, కానీ బహుశా ఆయనకు సార్కి వయసు లేదు. వయసు ఉంటే ఆకురి మురళి సార్ ఇస్ కరెక్ట్ సూటబుల్ పర్సన్ గా ఉండేది. చాలా మంది మాట్లాడుకున్నారు, ఆల్మోస్ట్ ఆకునూరికే ఇస్తారు. ఎందుకంటే ఆయన ఏపీకి పోయి ఇక్కడ తిరస్కరించారు, టిఆర్ఎస్ గవర్నమెంట్ తిరస్కరించినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ పోయి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చారు. అండ్ చివరికి ఒక పనికిరాని డిపార్ట్మెంట్ ఇచ్చినారు. కంపల్సరీ ఉండాలి. రాజ్యాంగంలో నిబంధనలు 62 సంవత్సరాలు ఉంటాయి. హైకోర్టు న్యాయమూర్తికైనా హైకోర్టు వీళ్ళందరూ కూడా 62 సంవత్సరాలు ఉంటాయి. సుప్రీంకోర్టు పోతే 65 సంవత్సరాలు ఉంటాయి. యూపీపీఎస్సీ పోతే 65 ఉంటాయి. కానీ ఏపీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మాత్రం 62 years ఉంటాయి. కాబట్టి ఆ నిబంధన ఇక్కడ ఇబ్బందిగా మారి ఉండవచ్చు కొంత. కాబట్టి ఇంకొక 2 days అయినా వెయిట్ చేసి అయినా ఒక మంచి పర్సన్ ని వ్యక్తి ప్రయత్నం చేయండి. నేను మహేందర్ రెడ్డి మంచోడు కాదని చెప్పడం లేదు, కానీ ఇప్పుడున్నటువంటి ఆయనటువంటి మైనస్ పాయింట్లు అవి ఉన్నాయి. కాబట్టి విద్యార్థి లోకానికి నమ్మకం కలిగించండి. ఫస్ట్ క్రెడిబిలిటీ ఇంపార్టెంట్. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ కూడా అవినీతి జరగదు, క్యాస్ట్ పరంగా అమ్ముకోరు, ఒక వర్గానికి ఇవ్వరు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎంత నీతి నిజాయితీ చేసినా కూడా రేపు ఓసీ అభ్యర్థులు కనుక ఎక్కువ మంది సెలెక్ట్ అయితే 100% ఈ ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఒక అపవాదం మీరు పోయాల్సి వస్తుంది. వాస్తవంగానే ఓసీ అభ్యర్థులు మంచి రాయొచ్చు, ఎక్కువ మంది రావచ్చు. అలాంటి టైంలో మీరు ఏమవుతారు? మీరు కావాలని చేశారు, ఉద్యోగాలు అమ్ముకున్న అపవాదం మీరు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీకున్న మంచి చెడగొట్టుకోకండి. ఇది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని నా యొక్క ఉన్నటువంటి సూచన. సో గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో మీ మీద దాదాపు 10 కేసులు పెట్టారు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కారణాలు ఏంటి అసలు? నేను ఒకటే, ఈ ఉద్యోగాల అంశాల పైన, జరుగుతున్న అక్రమాల పైన, అన్యాయాల పైన, ఆలస్యం పైన నేను ఒక లెక్చరర్ గా విద్యార్థులను మొబిలైజ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఈయన సోషల్ మీడియా ద్వారా విద్యార్థులు రెచ్చగొడుతున్నారన్న కారణంతో ఎక్కడి పోతే అక్కడ అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెట్టి టిఆర్ఎస్ గవర్నమెంట్లో ధర్నా చేయడానికి, నిరసన తెలపడానికి, వాయిస్ వినిపించడానికి అవకాశం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. ఆ కూని చేయడంలో మహేందర్ రెడ్డి కూడా వన్ ఆఫ్ ద పాత్రధారి. మహేందర్ రెడ్డి హయాంలోనే మీరు నా మీద మహేందర్ రెడ్డి కాలంలో కేసులు తర్వాత ఇంకెక్కువ జరిగినాయి. మహేందర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా జరిగినాయి. మహేందర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా నా మీద కేసులు పెట్టే ప్రయత్నం జరిగింది. నా మీద కేసులు పెట్టారని చెప్పి మహేందర్ రెడ్డిని వ్యతిరేకంగా బాగుండతో నేను చెప్పడం లేదు. ఆయన ఈ అన్ని అంశాలు పరిగణన తీసుకుని చెప్తాను. గవర్నమెంట్ ఒత్తిడి వల్ల వాళ్ళ పనులు వాళ్ళు తీసుకుంటూ పోతారు. అవును, ఒత్తిడి వల్ల చేసే ప్రయత్నం జరిగింది. సో దాదాపు 10 కేసులు పెట్టారు. ఒక టీచర్ మీద ఇన్ని కేసులు ఎందుకు పెట్టలేవు? ఒక విద్యా వ్యవస్థ పైన ప్రశ్నించిన వ్యక్తులు ఎవరి మీద కేసులు ఉండవు. కేవలం నా మీదనే ఆ విధంగా కేసులు పెట్టారు. చివరికి రాజద్రోహం కేసు కూడా పెట్టారు.
రాజద్రోహం కేసు. రాజద్రోహం కేసు కూడా పెడితే అప్పుడున్నటువంటి జడ్జి ఆ, ఈ యొక్క సెక్షన్ ఈయనకు వర్తించదని చెప్పేసి వేరే సెక్షన్లు మార్చమని చెప్పేసి చెప్పిన కారణంగా నేను, లేకపోతే జైల్లో విధంగా రాజద్రోహం కేసు కూడా నన్ను అరెస్ట్ చేసే ఒక పరిస్థితి ఉండేది. అంటే ఇక్కడ ఉమ్, గత ప్రభుత్వంలో ప్రశ్నించడమే తప్పైంది. ఉమ్, ఆ ప్రశ్నించడం తప్పు చేసిన దాంట్లో మహేందర్ రెడ్డికి పాత్ర ఉమ్, ఉన్నది కాబట్టి ఆయన దీనికి ఓపిక కావాలి, ఉమ్, తెలియని అంశాలు తెలుసుకునే ఓపిక కావాలి. ఉమ్, ఆ ఓపిక బాసిజం పనికిరాదు ఇక్కడ. ఓకే. ఇంకోటి నిజాయితీ ఉండాలి. ఉమ్, ఎవరు చెప్పినా కూడా ఒక ఉద్యోగం కూడా అక్రమంగా ఎందుకంటే 500 పోస్టులకు పైన వాళ్ళ గ్రూప్ 1 ఉంది. ఉమ్, గ్రూప్ 1 ఉద్యోగాలలో అమ్ముకుంటే రాష్ట్ర భవిష్యత్తే మారుతుంది. ఉమ్, ఎందుకంటే రేపు ఈ 500 మంది వితిన్ 5-10 సంవత్సరాల్లోగా కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు. రాష్ట్రం యొక్క భవిష్యత్తును నిర్దేశించే గ్రూప్ 1 ఉంది. ఉమ్, గ్రూప్ 2 ఆఫీసర్లు కూడా అంతే పోస్టులు ఉన్నాయి. ఉమ్, కానీ ఇవన్నీ పోస్టులు నింపాలంటే ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా వెనకకు జరగకుండా సరియైన అభ్యర్థులను ఎన్నుకుంటేనే రాష్ట్ర భవిష్యత్తు కూడా దీని మీద ఆధారపడి ఉంది. కాబట్టి మహేందర్ రెడ్డి అనే వ్యక్తిని 11 నెలల టైం ఉంటే మహేందర్ రెడ్డిని దీన్ని చూజ్ చేసుకోకుండా మరొక వ్యక్తులను చూజ్ చేసుకుంటే బాగుంటుందని ఫైనల్ చెప్పదలుచుకున్నాను. సో అంటే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు కదా, ఒకవేళ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కాకపోతే అశోక్ సార్ పోరాటం ఉంటుందా విద్యార్థులు ఏమంటే? ఇంకా 2 నెలలు స్టార్ట్ స్టార్ట్ చేస్తారా? ఎందుకంటే ఫిబ్రవరి 28లోగా ఉమ్, పెండింగ్ 35,000 ఉద్యోగాల రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉమ్, 35,000 ఉద్యోగాల రిజల్ట్స్ రావాలా. గురుకుల రిజల్ట్ ఆగిపోయింది ఉమ్, హారిజాంటల్ రిజర్వేషన్ కారణంగా. ఓకే. గ్రూప్ 4 రిజల్ట్ 8,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఉమ్, 16,000 ఉద్యోగాలకు సంబంధించి వివిధ రకాల కేసులు పోలీస్ డిపార్ట్మెంట్. ఉమ్, సరే టీఎస్పీ సంబంధం లేకపోవచ్చు, ఉమ్, కానీ మొత్తంగా గత గవర్నమెంట్ ఎగ్జామ్ నిర్వహించిన పరీక్షలలో 35,000 ఉద్యోగాల ఫలితాలు రావాలి. అవన్నీ ఫిబ్రవరి 28లోగా మీరు ఫలితాలు ఇస్తే ఉమ్, మీకు రేపు ఎన్నికల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఓకే. మీరు ఫలితాలు ఆపేసిన ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 యొక్క తేదీలపైన ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వకుండా పని మొదలు పెట్టకపోతే కూడా ఇబ్బందులు వస్తాయి. ఉమ్, పని వేగంగా మొదలు పెట్టాలా. అదే టైంలో టీఎస్పీసీ పైన క్రెడిబిలిటీ, నమ్మకం జరిగే విధంగా అలాంటి వ్యక్తిని మీరు చూజ్ చేసుకోండి. ఓకే. మీరు మహేందర్ రెడ్డి వైపు కనుక అడుగులు వేస్తే ఉమ్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ఉన్న నమ్మకం కూడా పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో సేమ్ పోరాటం అశోక్ సార్ది ఉంటుందా ఈ ప్రభుత్వం మీద? కంపల్సరీ ఉంటుంది. ఒకవేళ విద్యార్థులకు న్యాయం జరగకపోతే వీళ్ళు కూడా కేసులు పెట్టినా కూడా వెనకడ వేసి ఏం లేదు. పెడతారని నేను అనుకుంటున్నా. పెడతారా? 100% పెడతారు. ఎందుకంటే ఆ, ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ కూడా నిరసనని ఏ గవర్నమెంట్ కూడా సహించదు. ఉమ్, నిజంగా వీళ్ళు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడిపితే విద్యార్థులకు నిరసన కూడా అవకాశం ఇచ్చి వాళ్ళ బాధ ఆ బాధ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు నింపాలా. 2 లక్షల ఉద్యోగాలు కాదు, 28 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించాలి. మీరు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చారు, 75% స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు దానిపైన చర్చ మొదలు పెట్టలేదు. చర్చ పెట్టండి. ఫస్ట్ విద్యా వ్యవస్థ పైన, ఉద్యోగాల పైన సీఎం గారు 2 రోజుల పాటు మొత్తం అధికార వ్యవస్థను ముందల పెట్టుకొని, కొంతమంది మేధావులు, యూనివర్సిటీ మేధావులకు కూడా ముందల పెట్టుకొని దానిపైన చర్చ జరపండి. ఓకే. మంచి చెడు చర్చ జరిపి విద్యా వ్యవస్థ బాగు కోసం, ఉద్యోగుల యొక్క భద్రత, బాధ్యత, నియామకం అనే అంశాలపైన ఈ రెండింటిపైన దృష్టి పెట్టాలా. వైద్యాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి. ఇస్తే ఈ యొక్క రాష్ట్రం యొక్క భవిష్యత్తు బాగుంటుంది. లేదు మాకు ఓటు బ్యాంకు పథకాలే ముఖ్యం, మేము కేవలం ఉన్నటువంటి సంపదను మాత్రం పంచివ్వడానికే వచ్చాం, ఈ అన్ని అంశాలు మాకు అవసరం లేదంటే రాష్ట్రం ఆల్రెడీ కేసీఆర్ కారణంగా 10 ఏళ్ళు వెనకపోయింది. దీని కారణంగా మరో 10 ఏళ్ళు వెనకబడడం కావు. ఏది మీరు చేయాల్సిన పని లేదు. విద్యా వ్యవస్థ ఒక్కదాన్ని నాశనం చేస్తే రాష్ట్రం ఆటోమేటిక్గా నాశనం అయిపోతుంది. ఓకే. ఇలా విద్యా వ్యవస్థ బాగున్నటువంటి దేశాలే అద్భుత ప్రగతి పదంలో ఉన్నాయి. విద్యా వ్యవస్థ కనుక మీరు క్లాసిఫికేషన్ చేయకపోతే ఈ వ్యవస్థలను నాశనం అయిపోతాయి. దయచేసి మహేందర్ రెడ్డి విషయంలో మీరు గనక అనుకుంటే ఒకసారి ఆలోచన చెయ్యమని రిక్వెస్ట్ చేస్తాము. రైట్, థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తానికి గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 రద్దు కావచ్చు, కేసీఆర్ హయాంలో ఒక్కసారి కూడా గ్రూప్ 2 జరగని పరిస్థితి. విద్యార్థులందరూ చాలా ఆశగా చూస్తున్నారు ఉద్యోగాల కోసం. ఈ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతకైనా ఉంది. ఒక్కసారి మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించే ముందు ఒకసారి ఆలోచించమని చాలామంది విద్యావేత్తలు కోరుకుంటున్నారు. గతంలో కేసీఆర్ చేతిలో మోసపోయినటువంటి చాలామంది కూడా మాట్లాడుకుంటున్నారు. చర్చలు జరుగుతూ ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది.